أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనైనా ఆచరించడం, దానిపై కఠినంగా నిలబడడం మరియు ఈ విషయంలో ప్రత్యర్థులకు సైతం ప్రశ్న విసరడం వంటి సంఘటనలను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నిజమైన దాసులైన హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారి జీవితం మరియు చరిత్ర నుండి నేడు నేను వివరిస్తాను. మొట్టమొదటగా వారి అనగా హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారి పట్ల తీవ్ర వ్యతిరేకత కలిగి ఉండి వారిని అవిశ్వాసి, అబద్ధాల కోరు అని నిందించిన ముహమ్మద్ హుసేన్ బటాల్వీ గారి ఆరోపణలకు హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారిచ్చిన సమాధానాన్ని నేను మీ ముందుంచుతాను. ఇది ఎంతటి స్పష్టమైన సమాధానం మరియు ప్రశ్న అంటే, ఒకవేళ ఎవరైనా నిష్పాక్షికంగా చూస్తే ఆ ఆరోపణలను ఎన్నటికీ నమ్మలేరు. కానీ కళ్ళకు గంతలు కట్టుకున్నప్పుడు వెలుగు కనిపించదు కదా. నేటి మౌల్వీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకసారి ముహమ్మద్ హుసేన్ బటాల్వీ గారు హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారికి ఒక లేఖ వ్రాస్తూ అందులో వారిని ఇస్లాం ధర్మానికి వ్యతిరేకి అని, అవిశ్వాసి అని, అబద్ధాల కోరు అని పేర్కొన్నారు. నఊజుబిల్లా. మౌల్వీ గారి లేఖకు హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం గారు సవివరమైన సమాధానం రాస్తూ ఇలా వ్రాశారు: ఒకవేళ మీరు సత్యాన్వేషిగా నా జీవిత చరిత్రను పరిశీలిస్తే అల్లాహ్ నన్ను ఎల్లప్పుడూ అబద్ధం అనే అపవిత్రత నుండి రక్షిస్తూ వచ్చాడనే విషయం మీకు ఖచ్చితమైన ఆధారాలతో స్పష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆంగ్ల కోర్టులలో నా ప్రాణానికి, గౌరవానికి ఎంతటి ప్రమాదం ఏర్పడిందంటే అబద్ధం చెప్పడం తప్ప వేరే మార్గం లేదని న్యాయవాదులు నాకు సలహా ఇచ్చారు. అబద్ధం చెబితేనే పని జరుగుతుందని అందరూ చెప్పారు. కానీ అల్లాహ్ అనుగ్రహంతో నేను సత్యం కోసం నా ప్రాణాన్ని, గౌరవాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాను. అనేకసార్లు ఆర్థికపరమైన వ్యాజ్యాలలో కేవలం సత్యం కోసమే నేను భారీ నష్టాలను అనుభవించాను. కొన్నిసార్లు కేవలం దైవభీతి కారణంగా నా తండ్రికి మరియు సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాను. కానీ సత్యాన్ని మాత్రం వదలలేదు. వారింకా ఇట్లనిరి: ఈ గ్రామంలో, కాదియాన్ మరియు బటాలాలో నా జీవిత కాలమంతా గడిచింది. నా నోటి నుండి ఎప్పుడైనా అబద్ధం వచ్చిందని ఎవరైనా నిరూపించగలరా? నేను ప్రారంభం నుండి కేవలం అల్లాహ్ కోసం మనుషులతో అబద్ధం చెప్పడం మానేసినప్పుడు మరియు అనేక సార్లు నా ప్రాణాన్ని, ధనాన్ని సత్యం కోసం త్యాగం చేసినప్పుడు ఇక అల్లాహ్పై ఎందుకు అబద్ధం చెబుతాను? బటాల్వీ గారు ఆ లేఖలో ఇలా కూడా వ్రాశారు: అబద్ధం చెప్పడం మరియు మోసం చేయడం మీ వ్యక్తిత్వంలో ఎంతగా కలిసిపోయాయంటే అవి మీ స్వభావంలో ఒక భాగమైపోయాయి. నఊజుబిల్లా. కానీ వాస్తవం ఏమిటనగా మౌల్వీ గారే స్వయంగా పచ్చి అబద్ధం ఆడారు
మరియు ఇది ఎటువంటి ఆధారాలు లేని ఒక నింద. దీనికి సమాధానంగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారిలా వ్రాశారు: ఓ షేఖ్ గారు, ఎవరైతే దైవభీతి కలిగిన వారో, సచ్చీలురో, వారు మొదటగా తన సోదరునిపై పూర్తి పరిశోధన లేకుండా పాపము లేదా అవిశ్వాసం అనే నింద మోపే సాహసం చేయరు. ఒకవేళ అలా నింద వేస్తే చూసేవారికి పట్టపగలులా స్పష్టంగా కనిపించేలా పరిపూర్ణమైన సాక్ష్యాధారాలను సమర్పిస్తారు. కావున పైన పేర్కొన్న ఆ 2 లక్షణాలు మీలో ఉంటే ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సాక్షిగా ప్రమాణం చేసి మీతో అడుగుతున్నాను, ఏ దేవుని పేరుతో ప్రమాణం చేస్తే పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఎంతో శ్రద్ధతో సమాధానమిచ్చేవారు, మీరు అనుకుంటున్న ఆ 2 రకాల మాలిన్యాలను, చెడులను నాలో నిరూపించి చూపించండి. అవేమిటంటే, మొదటిది, నేను ఇస్లాం ధర్మానికి వ్యతిరేకిని అని మరియు అవిశ్వాసిని అని. రెండవది, అబద్ధం చెప్పడమే నా అలవాటు అని. మీరు నాపై 2 నిందలు వేస్తున్నారు కదా, నేను ముస్లింని కాదని, అవిశ్వాసి అని నిరూపించండి. అలాగే నేను అబద్ధాల కోరునని మీరు వేసిన 2వ నిందను కూడా నిరూపించండి. వారు అనగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇంకా ఇలా వ్రాశారు: తన మాటల్లో అత్యంత సత్యవంతుడైన వ్యక్తి మాత్రమే తన కలలో కూడా అత్యంత సత్యవంతుడిగా ఉంటాడని పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. ఈ హదీసులో ప్రవక్త గారు సత్యవంతుడికి ఒక గుర్తును నిర్ణయించారు. అదేమిటంటే, అతని కలల్లో సత్యం ప్రబలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు, మౌల్వీ గారు, నేను పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని విశ్వసిస్తానని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ మీరు ఈ మాటను కపటంతో చెప్పకపోయి ఉంటే, మీరు నిజంగానే ప్రవక్త గారిపై విశ్వాసం ఉంచి ఆయన మాటలు సత్యమని నమ్మితే రండి, ఈ గీటురాయి ప్రమాణం ద్వారా మనలో ఎవరు సత్యవంతులో మరియు ఎవరి స్వభావములో అబద్ధముందో ఒకరినొకరు పరీక్షించుకుందాం. అదేవిధంగా అల్లాహ్ తఆలా పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ఆదేశిస్తున్నాడు: లహుముల్ బుష్రా ఫిల్ హయాతి దున్యా, అంటే వారికి ఈ లోకపు జీవితంలో కూడా దేవుని తరపున శుభవార్తలు పొందే బహుమానం నిర్ణయించబడింది. ఇతరుల కంటే విశ్వాసుల కలలు ఎక్కువగా నిజమవుతాయన్నది వారి ప్రత్యేక లక్షణం. మీరు పవిత్ర ఖుర్ఆన్ మీద కూడా విశ్వాసం ఉందని చెప్పుకున్నారు కదా, చాలా మంచిది. రండి, పవిత్ర ఖుర్ఆన్ ప్రకారం కూడా మనలో విశ్వాస అనే గుర్తులు ఎవరిలో ఉన్నాయో పరీక్షించుకుందాం. ఈ 2 పరీక్షలను ఈ విధంగా నిర్వహించవచ్చు. బటాలా, లాహోర్ లేదా అమృత్సర్లో ఒక సభను ఏర్పాటు చేసి ఇరు వర్గాల కలల సాక్షులను అక్కడికి పిలిపించాలి. అప్పుడు మన ఇద్దరిలో ఎవరు ఖచ్చితమైన మరియు నిర్దిష్టమైన ఆధారాలతో తమ కలల విషయంలో అత్యంత సత్యవంతులుగా నిరూపితమవుతారో వారికి వ్యతిరేకంగా ఉన్నవారికి మహా అబద్ధాల కోరు, దజ్జాల్, అవిశ్వాసి, అధమ, కాఫిర్, శపించబడినవాడు లేదా మరేదైనా పేరును ప్రతిపాదిస్తే ఆ పేరుతో బిరుదును వెంటనే తగిలించాలి. ఒకవేళ మీరు గత సాక్ష్యాలను చూపడంలో విఫలమైతే నేను మరొకటి అంగీకరిస్తున్నాను. మీకు 6 నెలల సమయం ఇస్తాను. మీరు కొన్ని వార్తా పత్రికలలో భవిష్యత్తు విషయాలను తెలిపే మీ కలలను ప్రచురించండి. నేను కేవలం గత సాక్ష్యాలను ఇవ్వడమే కాకుండా మీకు పోటీగా ఇన్షా అల్లాహుల్ ఖదీర్, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కోరినచో నా కలలను కూడా ప్రచురిస్తాను. మీరు పవిత్ర ఖురాన్ మరియు పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసం కలిగి ఉన్నామని ఎలాగైతే ప్రకటిస్తున్నారో, నేను కూడా ఆ ప్రియతమ ప్రవక్తపై మరియు ఆ ప్రియమైన గ్రంథం పవిత్ర ఖురాన్పై ప్రాణప్రదంగా విశ్వాసం కలిగి ఉన్నానని చెబుతున్నాను. ఇక ఈ గుర్తు ద్వారా మనలో ఎవరు సత్యవంతులో ఎవరు అబద్ధాల కోరో తేలిపోతుంది. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు పవిత్ర ఖురాన్ నిర్ణయించిన ఈ గుర్తు విషయంలో నేను గనుక ఓడిపోతే
అప్పుడు మీరే సత్యవంతులుగా మిగులుతారు. అప్పుడు మీరు అన్నట్లుగా నేను అవిశ్వాసి, దజ్జాల్, విశ్వాసం లేనివాడు, శైతాన్, అలాగే కజ్జాబ్ మరియు నిందలు వేసేవాడుగా నిలిచిపోతాను. ఆ స్థితిలో నాపై మీరు పెట్టుకున్న చెడు ఊహలన్నీ సరైనవిగా మరియు నిజమైనవిగా నిరూపితమవుతాయి. నేను బరాహినే అహ్మదియా పుస్తకములో మోసం చేశానని, ప్రజల డబ్బు తిన్నానని, ప్రార్థనలు అంగీకరించబడతాయనే వాగ్దానంతో ప్రజల సొమ్మును కాజేశానని మరియు హరాం తింటూ జీవితం గడిపానని మీరు వేసిన అపనిందలన్నీ నిజమవుతాయి. కానీ విశ్వాసులకు, సత్యవంతులకు తోడుగా ఉండే అల్లా కృప నన్ను సత్యవంతుడిగా నిరూపిస్తే అప్పుడు చెప్పండి, ఈ పేర్లన్నీ మీ మౌల్వీ హోదాకు తగినవిగా నిలుస్తాయా, లేక అప్పుడు కూడా తప్పుకోవాలని చూస్తారా? ఇది నా ప్రశ్న. మీరు నన్ను చాలా బాధ పెట్టారు, వేధించారు. నేను సహిస్తూ వచ్చాను. కానీ మీ అంతరాత్మను ఎరిగిన ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల మీరు కనీస భయం కూడా చూపలేదు. మీ గురించి మరియు మీలాంటి ఆలోచనలు గలవారి గురించి అల్లాహ్ నాకు ఈ విధంగా ముందస్తు సమాచారమిచ్చాడు. ఇన్నీ ముహీనున్ మన్ అరాదా ఇహానతక, అనగా నిన్ను అవమానించాలని చూసేవాడిని నేను అవమానపరుస్తాను. కావున ఖచ్చితంగా తెలుసుకోండి, దేవుడు ఈ అపనిందలన్నిటిలో మీరు అబద్ధాల కోరని నిరూపించే సమయం ఆసన్నమైంది. అపనిందలు వేసేవారికి మరియు నిందారోపణ చేసేవారికి ఎదురయ్యే అవమానాలు, పశ్చాత్తాపాల దెబ్బను అతడు మీపై వేస్తాడు. మౌల్వీ గారు, మీరు పవిత్ర ఖురాన్ మరియు పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారని ప్రకటిస్తున్నారు కదా. ఒకవేళ మీరు ఆ మాటలో నిజాయితీపరులైతే పరీక్ష కోసం మైదానంలోకి రండి. తద్వారా దేవుడే స్వయంగా మన మధ్య తీర్పునిస్తాడు. ఎవరైతే అబద్ధాల కోరో దజ్జాలో వారు నల్లటి ముఖం వేసుకొని అవమాన పాలవుతారు. ఈ సమయంలో సత్యాన్ని బలపరచడానికి నా హృదయం నుండి ఒక మాట వెలువడుతోంది. దానిని నేను ఆపలేకపోతున్నాను, ఎందుకంటే అది నా స్వయంకృతం కాదు. అది నా దేవుని నుండి అందుతున్న సందేశం. అది ఎంతో శక్తితో ఉబికి వస్తోంది. అదేమిటంటే, మీరు నన్ను కాఫిరని ప్రకటించి అబద్ధం ఆడటమే నా స్వభావమని పేర్కొన్నందున ఇప్పుడు ఆ అల్లాహ్ సాక్షిగా మిమ్మల్ని కోరుతున్నాను. పైన పేర్కొన్న పద్ధతి ప్రకారం వెంటనే నా ముందుకు పోటీకి రండి. తద్వారా పవిత్ర ఖురాన్ మరియు పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాల ప్రకారం ఎవరు అబద్ధాల కోరో దజ్జాలో మరియు అవిశ్వాసో తేలిపోతుంది. ఇదే క్రమంలో హజరత్ అలైహిస్సలాం ఇంకా ఇలా కూడా ఉపదేశించారు, దీనితో పాటు సత్యవంతులను పరీక్షించడానికి మరొక మార్గం కూడా ఉంది. దానిని అల్లాహ్ స్వయంగా సృష్టిస్తాడు. అది ఏమిటంటే, ఒక మనిషి కొన్నిసార్లు అబద్ధం తప్ప మరే ఇతర మార్గం లేదా ఉపాయం కనిపించని క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుంటాడు. అప్పుడు అతని స్వభావములో సత్యముందో లేక అబద్ధముందో పరీక్షించబడుతుంది. మౌల్వీ గారు, వారి అలైహిస్సలాం స్వభావములోని అబద్ధం ఉందని రాశారు కదా. దానికి సమాధానంగా వారిలా అన్నారు, ఇది సత్యమో లేక అబద్ధమో పరీక్ష సమయములోనే తెలుస్తుంది. ఆ క్లిష్ట సమయములో అతని నాలుకపై సత్యం నిలుస్తుందా లేక తన ప్రాణ, మాన, ధనాలపై భయంతో అబద్ధం చెబుతాడా అనేది తేలిపోతుంది. అలాంటి పరీక్షా నియమాలు నాకు అనగా చాలాసార్లు ఎదురయ్యాయి. వాటిని వివరంగా చెప్పాలంటే చాలా సుదీర్ఘమవుతుంది. అయినప్పటికీ 3 ఉదాహరణలను ఈ ఉద్దేశంతో మీ ముందు ఉంచుతున్నాను. ఒకవేళ మీకు కూడా సత్యాన్ని పరీక్షించే ఇటువంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురై ఉంటే ఆ అల్లాహ్ సాక్షిగా అడుగుతున్నాను, మీరు వాటిని తప్పకుండా ఆధారాలతో సహా ప్రచురించండి. తద్వారా మీరు కేవలం మాటలకే పరిమితం కాలేదని, పరీక్షల మరియు ఆపదల సంఖ్యలలో చిక్కుకున్న సత్యాన్ని వీడలేదని, ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని తెలుస్తుంది. ఈ సవాలును స్వీకరించి పోటీకి రండి అని పేర్కొంటూ వారు స్వయంగా 3 ఉదాహరణలను వివరించారు. మొదటిది, నా తండ్రిగారు మరణించిన తర్వాత లాహోరుకు చెందిన మిర్జా ఆజం బేగ్ గారు ఖాదియాన్లోని భాగస్వామ్య ఆస్తుల విషయములో నాపై మరియు నా దివంగత సోదరుడు మిర్జా గులాం ఖాదిర్ గారిపై జిల్లా కోర్టులో దావా వేశారు.
ఆ భాగస్వాములకు ఈ ఆస్తితో నిజానికి ఎటువంటి సంబంధం లేదని నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అది సిక్కుల కాలంలోనే కనుమరుగైపోయిన ఆస్తి. నా తండ్రిగారు ఒక్కరే పోరాడి ఆ ఆస్తిని మరియు ఇతర గ్రామాలను తిరిగి పొందడం కోసం సుమారు 8,000 రూపాయల వరకు ఖర్చు చేసి నష్టపోయారు. ఆ ఖర్చులో ఈ భాగస్వాములు ఒక్క పైసా కూడా భరించలేదు. ఆ కేసుల సమయంలో నేను విజయం కోసం ప్రార్థించినప్పుడు నాకు ఈ విధంగా దైవవాణి అయింది: ఉజీబు కుల్లా దుఆయిక ఇల్లా ఫీ షురకాయిక. అంటే నీ భాగస్వాముల విషయములో తప్ప నీ ప్రతి ప్రార్థనను నేను అంగీకరిస్తాను. అంటే మీరు చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించబడదని అర్థం. ఈ దైవవాణి వచ్చిన వెంటనే నేను నా సోదరుడిని మరియు స్త్రీ పురుషులైన నా బంధువులందరినీ, వారిలో కొందరు ఇప్పటికీ జీవించే ఉన్నారు, పిలిచి, భాగస్వాములపై కేసు వేయకండి, ఇది దేవుని అభీష్టానికి వ్యతిరేకం. మనం కేసు వాదించాలని అల్లాహ్ కోరుకోవడం లేదని విడమర్చి చెప్పాను. కానీ వారు వినలేదు. చివరికి విఫలమయ్యారు. అయితే నా వైపు నుండి 1,000 రూపాయల నష్టాన్ని భరించడానికి సిద్ధపడి సత్యంపై దృఢంగా నిలబడ్డాను. నేను ధనపరంగా నష్టపోయినా అల్లాహ్ నన్ను వారించిన మాటపైనే నిలబడ్డాను. అందుకే ఆ కేసు వాదించలేదు. ఇప్పుడు నాకు శత్రువులుగా ఉన్న వారందరూ కూడా నేను ఆ కేసు వాదించలేదని సాక్ష్యం ఇస్తారు. జమీందారీ వ్యవహారాలన్నీ నా సోదరుని చేతిలో ఉన్నందున నేను ఆయనకు పదే పదే నచ్చజెప్పాను. కానీ ఆయన వినలేదు. చివరికి నష్టపోయి మరియు కేసు కూడా ఓడిపోయారు. రెండవ ఉదాహరణను వారిలా ఇచ్చారు: సుమారు 15 లేదా 16 సంవత్సరాల క్రితం లేదా అంతకంటే ఎక్కువే కావచ్చు, నేను ఇస్లాం ధర్మాన్ని సమర్థిస్తూ ఆర్యులకు వ్యతిరేకంగా ఒక వ్యాసాన్ని వ్రాశాను. దానిని ముద్రించడం కోసం అమృత్సర్లో నివసించే రలియారామ్ అనే క్రైస్తవుడికి చెందిన ప్రింటింగ్ ప్రెస్కు పంపాను. అతను ఒక న్యాయవాది మరియు ఒక పత్రికను కూడా నడిపేవాడు. ఆ వ్యాపారాన్ని, ఆ వ్యాసాన్ని 2 వైపులా తెరిచి ఉన్న ఒక ప్యాకెట్ రూపంలో పంపిస్తూ అందులో ఒక లేఖను కూడా ఉంచాను. ఆ లేఖలో ఇస్లాం గొప్పతనాన్ని మరియు ఇతర మతాల అసత్యతను సూచించే పదాలు ఉండడమే కాకుండా ఆ వ్యాసాన్ని త్వరగా ముద్రించాలని కోరుతూ రాశాను. మతపరమైన విభేదాల కారణంగా ఆ క్రైస్తవుడు ఆగ్రహం చెందాడు. ప్యాకెట్లో విడిగా లేఖను ఉంచడం చట్టరీత్యా నేరం. ఆ విషయం అప్పట్లో నాకు తెలియదు. తపాలా శాఖ చట్టాల ప్రకారం అటువంటి నేరానికి 500 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని అతను ఒక ఇన్ఫార్మర్గా మారి పోస్టల్ అధికారుల ద్వారా నాపై కేసు వేయించాడు. ఈ కేసు గురించి నాకు తెలియక ముందే అల్లాహ్ నాకు ఒక కలలో ఇలా చూపించాడు: న్యాయవాది రలియారామ్ నన్ను కరవడానికి ఒక పామును పంపాడు. నేను దానిని చేపలాగా వేయించి తిరిగి పంపించేశాను. కోర్టులో ఆ కేసు పరిష్కారమైన తీరు న్యాయవాదులకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుందని నాకు అప్పుడే అర్థమైంది. చివరికి ఈ కేసు నిమిత్తం నన్ను గుర్దాస్పూర్ జిల్లా కోర్టుకు పిలిపించారు. నేను ఏ న్యాయవాదులను సంప్రదించినా వారు అబద్ధం చెప్పడం తప్ప మరో మార్గం లేదని సలహా ఇచ్చారు. మేము ప్యాకెట్లో లేఖ పెట్టలేదు, రలియారామ్ స్వయంగా పెట్టి ఉంటాడని వాంగ్మూలం ఇవ్వమని వారు చెప్పారు. అలా చెబితే సాక్ష్యాధారాల ఆధారంగా కేసు వీగిపోతుందని, 2-3 అబద్ధపు సాక్ష్యాలతో నిర్దోషిగా బయటపడవచ్చని, లేకపోతే ఈ కేసు నుండి బయటపడటం చాలా కష్టమని వారు నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తప్పించుకోవడానికి మరో మార్గమే లేదని వారు నొక్కి చెప్పారు. కానీ నేను వారందరికీ ఒకటే సమాధానమిచ్చాను: నేను ఏ పరిస్థితిలోనూ సత్యాన్ని వదలదలుచుకోలేదు. ఏం జరిగితే అది జరుగుతుంది, కానీ నేను మాత్రం అబద్ధం చెప్పనని స్పష్టం చేశాను. ఆ తర్వాత అదే రోజు లేదా మరుసటి రోజు నన్ను ఒక బ్రిటిష్ అధికారి న్యాయమూర్తి కోర్టులో హాజరుపరిచారు. నాకు వ్యతిరేకంగా తపాలా శాఖ అధికారి ప్రభుత్వ తరపు ఫిర్యాదుదారుగా హాజరయ్యారు. అప్పుడు ఆ న్యాయమూర్తి స్వయంగా నా వాంగ్మూలాన్ని రాసుకుంటూ మొదట నన్ను ఇలా ప్రశ్నించారు: ఈ లేఖను నీ ప్యాకెట్లోనే ఉంచావా? ఈ లేఖ మరియు ఈ ప్యాకెట్ నీవేనా? అప్పుడు నేను ఎటువంటి తడబాటు లేకుండా ఇలా సమాధానమిచ్చాను: అవును, ఆ లేఖ నాదే, ఆ ప్యాకెట్ కూడా నాదే. నేనే ఆ లేఖను ప్యాకెట్ లోపల ఉంచి పంపాను.
అయితే ప్రభుత్వానికి రావాల్సిన తపాలా శాఖ ఛార్జీలను, టికెట్ డబ్బులు తగ్గించి నష్టం కలిగించాలనే దురుద్దేశంతో నేను ఈ పని చేయలేదు. ఈ లేఖలోని విషయం ప్యాకెట్లోని వ్యాసానికి సంబంధించిందే తప్ప అందులో ఎటువంటి వ్యక్తిగత విషయాలు లేవు. నేను ఆ మాట చెప్పగానే అల్లాహ్ ఆ బ్రిటిష్ న్యాయమూర్తి హృదయాన్ని నా వైపుకు తిప్పాడు. నాకు వ్యతిరేకంగా ఉన్న పోస్టల్ అధికారి చాలా హడావుడి చేస్తూ ఇంగ్లీషులో సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చారు. ఇవి నాకు అర్థం కాకపోయినా ఆయన చెప్పే ప్రతి వాదనకు ఆ న్యాయమూర్తి ఇంగ్లీషులో నో నో, కాదు కాదు అని చెబుతూ ఆయన మాటలన్నిటినీ తిరస్కరించడం మాత్రం నాకు అర్థమైంది. చివరికి ఫిర్యాదుదారు తన వాదనలన్నీ ముగించి తన ఆవేశాన్ని అంతా వెళ్ళగక్కాక న్యాయమూర్తి తీర్పు రాయడం మొదలుపెట్టారు. బహుశా 1 లేదా 1.5 వరుసలు రాసి ఉండవచ్చు. ఆపై నన్ను చూసి సరే మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. అది విని నేను కోర్టు గది నుండి బయటకు వచ్చి నా నిజమైన ఉపకారి అయిన అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఒక బ్రిటిష్ అధికారికి వ్యతిరేకంగా మరోవైపు వాద్యం వాదిస్తున్నది కూడా అదే శాఖకు చెందిన బ్రిటిష్ అధికారి అయినప్పటికీ అల్లాహ్ నాకే విజయాన్ని ప్రసాదించాడు. ఆ సమయంలో కేవలం సత్యం పలికినందువల్లే దేవుడు నన్ను ఆ ఆపద నుండి రక్షించాడని నాకు బాగా తెలుసు. ఈ ఘటనకు ముందే నేను ఒక కల కూడా కన్నాను. ఒక వ్యక్తి నా టోపీని తీసివేయడానికి చెయ్యి వేశాడు. ఏం చేస్తున్నావు అని నేను అడగగానే అతను టోపీని నా తల మీద అలాగే ఉండనిచ్చి పర్వాలేదు, అంతా శుభమే అని అన్నాడు. తర్వాత 3వ ఉదాహరణను వారిలా ఇచ్చారు. మరొక ఉదాహరణ ఏమిటంటే, నా కుమారుడు సుల్తాన్ అహ్మద్ ఒక హిందువు మా స్థలంలో ఇల్లు కట్టుకున్నాడని, ఆ ఇంటిని కూల్చి వేయాలని కోరుతూ అతనిపై కేసు వేశాడు. అయితే ఆ కేసును సిద్ధం చేసిన విధానంలో వాస్తవానికి విరుద్ధమైన ఒక అంశం ఉంది. దానిని గనుక రుజువు చేస్తే కేసు కొట్టివేయబడే అవకాశం ఉంది. ఒకవేళ కేసు కొట్టివేయబడితే అది కేవలం సుల్తాన్ అహ్మద్కే కాకుండా ఆస్తి పరంగా నాకు కూడా నష్టం కలిగించేది. అప్పుడు ప్రత్యర్థి పక్షం వారు అవకాశం చూసుకుని నా సాక్ష్యాన్ని నమోదు చేయించారు. సరే, వీరినే సాక్షిగా పెడదాం, వీరు ఏం చెబితే అది మేము అంగీకరిస్తామని వారు అనుకున్నారు. నేను బటాలాకు వెళ్ళి తహసీల్ సమీపంలో ఉన్న బాబు ఫతుహుద్దీన్ సబ్ పోస్ట్ మాస్టర్ గారి ఇంట్లో బస చేశాను. ఆ కేసు ఒక హిందూ న్యాయమూర్తి దగ్గర ఉంది. ఆయన పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు, కానీ ఆయనకు ఒక కాలు కుంటిది. అప్పుడు సుల్తాన్ అహ్మద్ తరపు న్యాయవాది నా దగ్గరకు వచ్చి కేసు విచారణకు సమయం అయింది, మీరు ఏమని సాక్ష్యం ఇస్తారు అని అడిగారు. వాస్తవం ఏదో సత్యమేదో అదే చెబుతానని నేను అన్నాను. అప్పుడు అతను అయితే మీరు కోర్టుకు రావాల్సిన అవసరం ఏముంది, నేను వెళ్ళిపోతాను, మీరు సత్యమే చెబుతానంటే ఇక ఈ కేసు వాదించాల్సిన అవసరమే లేదు, అక్కడితో కేసు ముగిసిపోతుందని అన్నాడు. నేను తిరిగి వెళ్ళిపోయి కేసు నుండి తప్పుకుంటానని అతను చెప్పాడు. ఆ విధంగా కేవలం సత్యంపై ఉన్న మక్కువతో ఆ కేసును నా చేతులతో నేనే పాడు చేసుకున్నాను. అల్లాహ్ ప్రసన్నతను పొందడం కోసం సత్యం పలకడానికే ప్రాధాన్యతనిచ్చి ఆర్థిక నష్టాన్ని తృణప్రాయంగా భావించాను. ఈ చివరి 2 ఉదాహరణలు కూడా ఆధారాలు లేనివి కావు. మొదటి సంఘటనకు తపాలా శాఖ, గుర్దాస్పూర్ న్యాయవాది షేక్ అలీ అహ్మద్ మరియు సర్దార్ మొహమ్మద్ హయాత్ ఖాన్ గారు సిఎస్ఐ సాక్షులు. అంతేకాకుండా ఆ కేసు తాలూకు ఫైల్ గుర్దాస్పూర్ ఆఫీసులో ఇప్పటికీ ఉండి ఉంటుంది. రెండవ సంఘటనకు ఆస్తి కేసు బాబు ఫతుహుద్దీన్ మరియు ఆ న్యాయవాది, ఎవరి పేరు అయితే నాకు ఇప్పుడు గుర్తులేదో, వారు సాక్షులు. అలాగే నేను పైన పేర్కొన్న ఆ న్యాయమూర్తి కూడా సాక్షి. ఆయన బహుశా ఇప్పుడు లుధియానాకు బదిలీ అయ్యారు. ఈ కేసు జరిగి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అవును, ఇప్పుడు గుర్తొచ్చింది, బటాలాకు చెందిన నబీ బక్ష్ పట్వారీ కూడా ఈ కేసులో ఒక సాక్షి. మౌల్వీ షేక్ గారిని ఉద్దేశించి వారు అలైహిస్సలాం ఇంకా ఇలా వ్రాశారు: ఓ షేక్ గారు, ఒకవేళ మీ వద్ద కూడా ఇటువంటి కఠిన పరీక్షలకు సంబంధించిన ఉదాహరణ ఏదైనా ఉంటే, అనగా సత్యం పలికితే మీ ప్రాణం, గౌరవం లేదా ఆస్తి నాశనమైపోతాయని తెలిసినా
మీరు సత్యాన్ని వదలకుండా ప్రాణాలకు తెగించి నిలబడిన సందర్భం ఏదైనా ఉంటే దయచేసి ఆ సంఘటనను పూర్తి ఆధారాలతో సహా సమర్పించండి. లేకపోతే నా నమ్మకం ప్రకారం ఈ కాలంలోని అధిక ముల్లాలు మరియు మౌల్వీలు కేవలం మాటలకే పరిమితం. ఒక్క పైసా కోసం తమ విశ్వాసాన్ని అమ్ముకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మన పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతిమ కాలపు మౌల్వీలను సృష్టిలోనే అత్యంత చెడ్డవారిగా వర్ణించారు. మీ ముజద్దిద్ నవాబ్ సిద్దీక్ హసన్ ఖాన్ గారు కూడా తన పుస్తకం హుజజుల్ కిరామాలో ఈ అంతిమ కాలం ఇప్పుడే నడుస్తోందని అంగీకరించారు. కాబట్టి ఎటువంటి ఆధారాలు లేకుండా అటువంటి మౌల్వీల దైవ భీతిని అంగీకరించడం అంటే పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలను ధిక్కరించడమే అవుతుంది. కాబట్టి మీరు ఉదాహరణ చూపండి. ఒకవేళ మీరు చూపలేకపోతే సత్యం పలకడం అనేది మీకు కేవలం ఒక మాట మాత్రమేనని, పరీక్ష లేకుండా ఏ వాదన కూడా అంగీకార యోగ్యం కాదని నిరూపితమవుతుంది. మీ అంతరంగం గురించి మీరు ఎప్పుడైనా అబద్ధం లేదా నిందారోపణల అపవిత్రతతో చిక్కుకున్నారా లేదా అనేది కేవలం అల్లాహ్కే తెలుసు. ఆ అదృశ్య జ్ఞానం అతని వద్దే ఉంది, లేదా మీ గురించి తెలిసిన వారికి ఆ విషయం తెలిసి ఉండవచ్చు. ఎవరైతే కష్టకాలంలో సత్యవంతుడిగా నిలబడి సత్యాన్ని వదలరో వారి నిజాయితీపై ఒక ముద్ర పడుతుంది. అటువంటి ముద్ర మీ వద్ద ఉంటే చూపండి, లేకపోతే దేవునికి భయపడండి. అతడు మీ గుట్టును రట్టు చేయకుండా చూసుకోండి. ఈ కేసు వివరాలలో ఇలా వ్రాయబడింది: జమ్మూ రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో ఉన్న శంకర్దాస్ అనే హిందూ వ్యక్తి కాదియాన్లోని మస్జిద్ అక్సాకు తూర్పు వైపున ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించి అక్కడ ఒక భవనాన్ని నిర్మించాడు. తర్వాత అక్కడే సదర్ అంజుమన్ అహ్మదియా కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. మిర్జా సుల్తాన్ అహ్మద్ గారు ఆ ఇంటిని కూల్చివేయాలని కోరుతూ కేసు వేశారు. అయితే ఆ కేసును సిద్ధం చేసిన తీరులో వాస్తవ విరుద్ధమైన ఒక అంశం ఉంది. దానివల్ల ఆ కేసు కొట్టివేయబడే ప్రమాదం ఉంది. అలా జరిగితే కేవలం సుల్తాన్ అహ్మద్ గారికే కాకుండా స్వయంగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి కూడా ఆ భూమిపై ఉన్న యాజమాన్య హక్కులు కోల్పోయే నష్టం వాటిల్లేది. నిజానికి ఆ భూమి శంకర్రావు దాస్ది కాదు, కానీ అతను దానిని ఆక్రమించుకున్నాడు. ప్రత్యర్థి పక్షం వారు ఈ ఆక్రమణను చట్టపరంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు. వారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారిని సాక్షిగా పిలిపించారు. ఎందుకంటే ఆయన తమకు తీవ్ర వ్యతిరేకి అయినప్పటికీ హజరత్ మిర్జా గారు ఎన్నడూ అబద్ధం చెప్పారని, ఆ భూమి చాలా కాలంగా తమ అధీనంలోనే ఉందని ఆయన కోర్టులో నిజం చెబుతారని వారికి తెలుసు. అనుకున్నట్టుగానే ప్రత్యర్థి పక్షం వారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారిని సాక్షిగా పిలిపించారని తెలియగానే సాహెబ్జాదా మిర్జా సుల్తాన్ అహ్మద్ గారికి కూడా ఒక విషయం స్పష్టమైంది: హుజూర్ ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పరు. అందుకే ఆయన ఆ కేసును ఉపసంహరించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ ఎత్తైన హవేలీ వంటి భవనం చరిత్ర ఏమిటంటే అది అత్యంత పక్షపాతి మరియు వ్యతిరేకైన డిప్యూటీ శంకర్ దాస్ హవేలీగా పిలువబడేది. ఆ ఎత్తైన భవనం వల్ల హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి నివాసాల గోప్యతకు పర్దకు కూడా భంగం కలిగేది. కేసు వేయడానికి అదొక కారణం కూడా. అతని వ్యతిరేకత ఎంతలా ఉండేదంటే నమాజీలు మస్జిద్ అక్సాకు వెళ్తున్నప్పుడు ఆ డిప్యూటీ తన ఇంటి తలుపు ముందు కూర్చొని వెళ్ళేవారిని అసభ్య పదజాలంతో దూషించేవాడు. రకరకాలుగా వారిని బాధ పెట్టేవాడు. అతని వేధింపులకు గురైన వారు తమ యజమాని హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వద్దకు వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు వారు ఎంతో ధైర్యంతో గంభీరంగా వారికి ధైర్యం చెబుతూ ఇలా అనేవారు: ఓపిక పట్టండి, రాజప్రసాదం వంటి దైవ సన్నిధి ముందు ఎవరూ నిలబడలేరు. అతను తనదైన ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మనది అల్లాహ్ రాజప్రసాదం, దీని ముందు ఎవరూ నిలవలేరు. ఆ తర్వాత ఆ డిప్యూటీ గారి కలకలలాడే ఇల్లు క్రమంగా వెలవెలబోవడాన్ని అందరూ చూశారు. చివరికి అతను అనారోగ్యం పాలయ్యే లేదా మరో ఇతర కారణం చేతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ఇంటిని హజరత్ షేక్ యాకూబ్ అలీ ఇర్ఫానీ గారు కొనుగోలు చేశారు. 1932లో ఆ భవనంలో సదర్ అంజుమన్ అహ్మదియా కార్యాలయాలను స్థాపించడం జరిగింది. ఆ కార్యాలయాల్ని
హజరత్ ముస్లిమౌద్ రజల్లా వన్హు ప్రారంభించారు. ఏది ఏమైనప్పటికీ ఇది దైవ మహిమ. నిన్నటి వరకు ఎంతో గర్వంతో తన ఇంటి ముందు నుండి మసీదుకు వెళ్లే నమాజీలను కనీసం అడుగు కూడా వేయనియనవని ఆ వ్యక్తి పేరు గుర్తులను దైవ నిర్ణయం తుడిచివేసింది. నేడు ఆ ఇల్లు, ఆ ప్రాంతం మొత్తం మస్జిద్ అక్సాలో భాగంగా మారిపోయింది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి సత్యం, నిజాయితీతో కూడిన ఆ సాక్ష్యానికి ఎంతటి గొప్ప శుభం లభించిందంటే ఆయన సత్యాన్ని వదల్లేదు. దానికోసం తన కుటుంబ గౌరవ మర్యాదలను గాని, భూమి మరియు ఆస్తి నష్టపోవడాన్ని గాని అస్సలు లెక్క చేయలేదు. వాటన్నిటినీ ఆయన తన చేతులారా త్యాగం చేశారు. కానీ దేవుడు ఆ త్యాగాన్ని స్వీకరించి దానికి ఎంతటి మహోన్నతమైన గౌరవాన్ని, శుభాన్ని ప్రసాదించాడంటే నేడు అది మినారతుల్ మసీకు సరిగ్గా దిగువన ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆరాధన మందిరం మసీదు రూపంలో వర్ధిల్లుతోంది. హజరత్ ముస్లిం మౌద్ రజల్లా వన్హు ఆ కేసును వాదించిన న్యాయవాది గురించి వివరిస్తూ ఇలా అన్నారు. ఆ రోజుల్లో గుర్దాస్పూర్కు చెందిన షేక్ అలీ అహ్మద్ గారు న్యాయవాదిగా వారి అలైహిస్సలాం తరపున వ్యాజ్యాలను వాదించేవారు. ఆయన అహ్మదీ కాకపోయినప్పటికీ వారి పవిత్రమైన జీవితాన్ని చూసి వారిపై ఎంతో సదభిప్రాయం కలిగి ఉండేది. తపాలా కేసు వివరాలను ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నారు. మరో సాక్షి ఎవరూ లేరు. పైగా లేఖ కూడా ప్యాకెట్లోని వ్యాసానికి సంబంధించిందే కాబట్టి అది ఆ ప్రకటనలో భాగమే అని చెప్పవచ్చు. కాబట్టి మీరు అబద్ధం ఆడకుండానే కేసు కేవలం ప్రకటననే పంపాను, విడిగా లేఖ ఏదీ పంపలేదని చెప్పవచ్చు అని ఆయన సలహా ఇచ్చారు. కానీ వారు అలైహిస్సలాం అలా చేయడానికి నిరాకరిస్తూ ఇది సాధ్యం కాదు, ఇది సత్యపు సూక్ష్మ ధర్మానికి విరుద్ధమని సమాధానమిచ్చారు. నేను అందులో లేఖను ఉంచాను. అది వ్యాసంలో భాగమే అయినప్పటికీ అది ఒక లేఖ కూడా. కాబట్టి నేను లేఖ ఉంచానని చెబుతాను. నేను చేసిన పనిని ఎలా కాదనగలను అని అన్నారు. తర్వాత కోర్టులో హాజరైనప్పుడు న్యాయమూర్తి మీరు వ్యాసంతో పాటు ఏదైనా లేఖను ఉంచారా అని అడిగితే మీరు అవును అని సమాధానమిచ్చారు. మీ యొక్క ఈ సత్యత, సంధత ఇతరులపైనే కాకుండా స్వయంగా ఆ న్యాయమూర్తిపై కూడా ఎంతగా ప్రభావం చూపిందంటే ఆయన మిమ్మల్ని నిర్దోషిగా విడుదల చేస్తూ కేవలం సాంకేతికపరమైన నేరం కోసం ఇంతటి సత్యవంతుడైన వ్యక్తిని శిక్షించలేము అని పేర్కొన్నారు. తపాలా కేసు న్యాయవాది గురించి హజరత్ షేక్ యాకూబ్ అలీ ఇర్ఫానీ గారిలా వ్రాశారు. న్యాయవాది షేక్ అలీ అహ్మద్ గారు స్వయంగా ఈ కేసు వివరాలను నాకు వివరించారు. ఆ న్యాయవాది తన వాంగ్మూలంలో ఇలా చెప్పారు. ఈ కేసు చివరిసారిగా దీనానగర్లో విచారణకు వచ్చింది. ఆ లేఖను ప్యాకెట్లో పెట్టలేదని మిర్జా గారి చేత ఎలాగైనా నిరాకరింపజేయాలని, అబద్ధం చెప్పించాలని నేను ఎంతో ప్రయత్నించాను. ఎందుకంటే ఆ లేఖ ప్యాకెట్ నుండే బయటకు తీశారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని నా నమ్మకం. మతపరమైన విభేదాల కారణంగా లాలా రలియారాం కూడా ఒక సాక్షిగా కోర్టులో నిలబడదు. నేను ఎంతగా ఒత్తిడి చేస్తే మిర్జా గారంతగా నిరాకరించేవారు. దీని ఫలితం బాగుండదని, ఒక గౌరవప్రదమైన కుటుంబానికి క్రిమినల్ కేసులో శిక్ష పడిందనే మచ్చ పడుతుందని నేను పదే పదే హెచ్చరించాను. ప్రస్తుతం పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పాను. కానీ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం నా మాట వినలేదు. అప్పుడు నేను ఇలా ఆలోచించాను. నా వాదన వల్ల కేసు ఓడిపోతే ఆ కుటుంబం నుండి నాకు చెడ్డ పేరు వస్తుంది. అందుకే మిర్జా గారు తన పట్టు వీడకపోవడాన్ని చూసి నేను ఒక ఎత్తుగడ వేశాను. ఒకవేళ మీరు నా మాట వినకపోతే నేను ఈ కేసును వాదించను. మీ తరపున న్యాయవాదిగా ఉండలేనని అన్నాను. ఖచ్చితంగా శిక్ష పడుతుందని, న్యాయవాది మాట విననందువల్లే ఇలా జరిగిందని అందరూ అనుకుంటారని నేను భావించాను. శిక్ష పడితే ఈ న్యాయవాది సరిగ్గా కేసు వాదించలేకపోయాడని ప్రజలు అంటారని నా భయం. నా గౌరవాన్ని కాపాడుకోవడానికి నేను అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కోర్టుకు హాజరు కాలేదు. నా గైర్ హాజరీలోనే కేసు విచారణకు వచ్చింది. కానీ నా ఆశ్చర్యానికి హద్దులు లేవు. ఆ కేసు కొట్టివేయబడింది. అప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను గనుక కోర్టులో ఉంటే ఈ విజయంలో నాకు కూడా అనవసరంగా క్రెడిట్ దక్కేది. కానీ ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. షేక్ అలీ అహ్మద్ గారు ఈ సంఘటనను వివరిస్తున్నప్పుడు హజరత్ గారి పట్టుదల మరియు సత్యంను ఎంతో ప్రశంసించేవారు.
ఆయనకు ఈ కుటుంబంతో తన చివరి శ్వాస వరకు సంబంధాలు కొనసాగాయి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కూడా సాధారణంగా ప్రతి కేసులోనూ ఆయన నుండి సలహాలు తీసుకోవడానికి ఇష్టపడేవారు. ఆయనను ఎంతో గౌరవించేవారు. వివిధ కేసుల గురించి ప్రస్తావిస్తూ హజరత్ షేఖ్ నూర్ అహ్మద్ గారిలా వివరించారు. మా గ్రామం మిర్జా గారి తాలూకా పరిధిలో ఉండేదని మా తండ్రి గారు, మా పెదనాన్నగారు చెబుతుండేవారు. హుజూర్ అలైహిస్సలాం గారు కొంతకాలం తన తండ్రి గారి ప్రతినిధిగా వ్యవహరించారు. ఆ సమయంలో అనేక విచారణల నిమిత్తం మాతో కలిసి కోర్టుకు వచ్చేవారు. కేసులు ఎంత నష్టం వాటిల్లినప్పటికీ మీరు ఎల్లప్పుడూ సత్యం వైపే నిలబడారు. ఏది ఏమైనా సత్యాన్ని అస్సలు వదలలేరు కాదు. అబద్ధాన్ని కనీసం దరిదాపుల్లోకి కూడా వారు రానిచ్చేవారు కాదు. హజరత్ మియా అల్లాహ్ యార్ గారు ఒక సంఘటనను వివరిస్తూ ఇలా అన్నారు. ఒకసారి హజరత్ మక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి వయస్సు సుమారు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు చెట్లు నరకడం విషయంలో మీ తండ్రి గారికి మరియు కౌలుదారులకు మధ్య ఒక వివాదం తలెత్తింది. భూమికి యజమానులం కాబట్టి ఆ చెట్లు కూడా మాకే చెందుతాయని మీ తండ్రి గారి అభిప్రాయం. అందుకే ఆయన కౌలుదారులపై కేసు వేశారు మరియు ఆ కేసును విచారించడానికి హుజూర్ను గుర్దాస్పూర్కు పంపారు. మీ వెంట 2 సాక్షులు కూడా ఉన్నారు. హజరత్ అక్దస్ కాలువ దాటి పతనేవాలా గ్రామానికి చేరుకున్నప్పుడు దారిలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు. అప్పుడు తన తోటి వారితో ఇలా అన్నారు. నాన్నగారు ఊరికే పట్టుబడుతున్నారు. చెట్లు కూడా పంటలాంటివే కదా. వీరు పేద ప్రజలు. ఒకవేళ వారు ఆ చెట్లను నరుక్కుంటే వచ్చే నష్టం ఏముంది? ఏదేమైనా ఆ చెట్లు పూర్తిగా మనవేనని నేను కోర్టులో చెప్పలేను. కావాలంటే మనకు అందులో కొంత భాగముందని చెప్పగలను. కౌలుదారులకు కూడా మీపై అపారమైన నమ్మకం ఉండేది. న్యాయమూర్తి ఆ కౌలుదారులను అసలు విషయం అడిగినప్పుడు తరతరాలుగా అక్కడ సాగు చేస్తున్న కూలీలు ఏమాత్రం తడబడకుండా ఇలా సమాధానమిచ్చారు. మీరు స్వయంగా మిర్జా గారిని అడగండి. అంటే ఆ రైతులు ఏమన్నారంటే, మీ సాక్ష్యం ఎందుకు? మిర్జా గారు అబద్ధం చెప్పరని మాకు తెలుసు. ఆయన్నే అడగండని చెప్పారు. దానిపై న్యాయమూర్తి హుజూర్ను ప్రశ్నించారు. హుజూర్ ఇలా సమాధానమిచ్చారు. నా దృష్టిలో చెట్లు పంటలాంటివే. పంటలో మనకు ఏ విధంగా భాగం ఉంటుందో చెట్లలో కూడా అలాగే భాగం ఉంటుంది. మీ ఈ స్టేట్మెంట్ ఆధారంగా మెజిస్ట్రేట్ ఆ కౌలుదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత హుజూర్ తిరిగి కాదియాన్ చేరుకున్నప్పుడు మీ తండ్రి గారు మీతో వెళ్ళిన వారిలో ఒకరిని తీర్పు ఏమైందని అడిగారు. అతను నేను బయటే ఉన్నాను. మిర్జా గారు లోపలికి వెళ్ళారు. అయితే ఆయనని అడగండని చెప్పాడు. అప్పుడు హుజూర్ను పిలిపించారు. హుజూర్ జరిగినదంతా ఏమాత్రం దాచకుండా వివరించారు. అది విని మీ తండ్రి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీపై చాలా కోపగించుకున్నారు. ఏదేమైనా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి సత్యమునకు సంబంధించి ఈ కొన్ని సంఘటనలను నేను మీ ముందు ఉంచాను. ఒక తప్పుడు మౌల్వీ వారిపై వేసిన నిందారోపణల గురించి వారు స్వయంగా వివరించిన ఒక సుదీర్ఘమైన ఘటనను కూడా మనం చూశాం. వారు ఎల్లప్పుడూ సత్యానికే ప్రాధాన్యతనిచ్చారు. అబద్ధాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. దీనికోసమే వారు తమ అనుచరులకు కూడా ఎల్లప్పుడూ సత్యంపై నిలకడగా ఉండాలని బోధించారు. అంతేకాక బయత్ ప్రమాణ స్వీకారం నిబంధనలలో కూడా మనం అబద్ధాన్ని అసహించుకుంటామని, సత్యంపైనే నిలకడగా ఉంటామని వ్రాయబడి ఉంది. కాబట్టి సత్యమనే ఈ గుణాన్ని మన ప్రత్యేక గుర్తింపుగా మార్చుకోవడం మన బాధ్యత. అల్లాహ్ మనకు ఆ శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వనస్తయీనుహు వనస్తగ్ఫిరుహు వనుమిను బిహి వనతవక్కలు అలైహి వనఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله
عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر